ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మేము ఆదివారం తిరువన్నామలై వెళ్ళామండి. మేము గుడి లోపల వెళ్ళి స్వామివారిని దర్శించాలని అనుకున్నాము. గుడి లోపల వెళ్తే దర్శనం లేట్ అయితే రమణ మహర్షి ఆశ్రమం చూడను కాదని, అరుణాచలం అంటేనే రమణ మహర్షి జ్ఞాపకం వస్తారు. రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాము. గిరివలం వెళ్ళే దారిలో మనకు కుడి చేతి పక్క ఉంటుంది రమణాశ్రమం. మేము 1 గంట ధ్యానం చేశాము రమణాశ్రమంలో. మనసు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. దగ్గరికి బయలుదేరాము. కర్పూరం అంటించి టెంకాయ కొట్టుకొని దీపాలు అంటించి దర్శనానికి బయలుదేరాము. ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉండింది. గోపురం దర్శనం చేసుకుంటాము. ఈ గోపురం 217 అడుగుల ఎత్తు ఉంటుంది. గోపురం దర్శనం చేసుకుంటాము. గోపురం దర్శనం అయ్యాక స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. 50 రూపాయల టికెట్ చూస్తే రద్దీ ఎక్కువగా ఉండింది. సర్వదర్శనం ఖాళీగా ఉంది, వెళ్ళండి అని చెప్పారు. మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 4 అయిందండి టైము. గుడి లోపల చూడండి గాలి గోపురం. ఇక్కడ స్వామివారి కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గర నుంచి గోపురాలు 1, 2, 3 గోపురాలు. అక్కడ అరుణగిరి తెలుస్తుంది. అరుణాచలం, అరుణగిరి. అరుణాచల 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 శివ అని పేరును జపిస్తే అహంకారం పోతుంది అంటారు రమణ మహర్షి గారు. తర్వాత లైన్లోకి వచ్చామండి మేము. ఇక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారండి. అరుణగిరి అజ్ఞానాన్ని అణసివేసి జ్ఞానాన్ని ఇస్తుందని చెప్తారు రమణ మహర్షి. ఇక్కడ భక్తులు స్వామివారి దర్శనం కోసం చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారండి. సాయంత్రం 5:30 అయింది టైము. వర్షం వస్తుంది. టైము నైట్ 8 అవుతుంది. ఇప్పుడు దర్శనానికి గుడి లోపలికి పంపిస్తున్నారు. అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఓం నమ శివాయ. గర్భగుడి చుట్టూ చిన్న పరాశక్తి అమ్మవారు, జాహ్నవి అమ్మవారు, మనోన్మణి, శివదుర్గ, చండికేశ్వరి అమ్మవారు కొలువుదీరి ఉన్నారు.
శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. స్వామివారిని దర్శనం చేసుకొని గుడి బయట రావడానికి 9:40 అయింది టైము. డిన్నర్ చేసుకొని మేము ఇంటికి రావడానికి ఓం నమ శివాయ. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.